నువ్వు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా బలహీనుడే కావచ్చు, కానీ దేవుని అభిషేకము నీ మీదకి దిగి వచ్చినప్పుడు నువ్వు బలమును పొందుకుంటావు, నువ్వు శక్తిని పొందుకుంటావు. నువ్వేమాత్రము నువ్వు బలహీనుడవు కాదు, నువ్వేమాత్రము నువ్వు శక్తిహీనుడవు కాదు. ఎందుకంటే నీలో పనిచేసేది దేవుని బలము, దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. చూడటానికి ఎంతే ఉన్నాడు దావీదు, కానీ ఎవరు చంపాడు? గొల్యాతుని చంపాడు. అతనిలో పనిచేసింది ఏ బలం అంటే మానవ బలము కాదు, మానవ శక్తి కాదు, మానవ యుక్తి కాదు, దేవుని బలమే, దేవుని శక్తే, దేవుని యుక్తే ఎవరిలో పనిచేసింది? దావీదులో పనిచేసింది. దేవుడే అతని తరపు నుండి పోరాడి యుద్ధం చేసి విజయం ఇచ్చాడు. ఎందుచేతంటే అతడు దేవుని చేత అభిషేకము నొందినవాడు. తన